చూసారా సార్ షావా ట్రైలర్ తెలుగులో? చూసాను మనం ఉమ్, మామూలుగా లేదుగా ట్రైలర్. మా సావా సినిమా కొంచెం కథ నాకు కూడా తెలుసు కాబట్టి ఉమ్, అది మరో అద్భుతాన్ని సృష్టించబోతుంది తెలుగులో కూడా. ఓకే. ఎందుకంటే ఆ కథ ఒక మహావీరుడి కథ. ఉమ్, అది చూసి కుర్రోళ్ళు చాలా మంది బ్రతుకు పోరాటంలో కూడా ఎలా పోరాడాలని నేర్చుకోగల కథ అది. ఉమ్, ఇప్పుడు పోరాటం చేయాలి, బ్రతుకులో కూడా పోరాటం చేయాలి, సమాజంలో పోరాటం చేయాలి, ఉమ్, పోరాట పడమి కావాలి. ఆ సినిమా చూస్తే ఉమ్, ఎంత దానికైనా తెగించాలి, మన స్వాతంత్రం కోసం, ఉమ్, మన బ్రతుకు తెరువు కోసం ఉమ్, ఈ రకంగా తీసుకొచ్చు ఆ సినిమాని. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. ఓకే. సో అంటే ఇప్పుడు ఆర్టిస్టుల విషయానికి వస్తే తెలుగులో కనిపించిన ఆర్టిస్టులు ఎవరు లేరు కదా. అక్కడ సక్సెస్ అయినంతగా ఇక్కడ అవుతుంది అంటారా? ఛత్రపతి శివాజీ చరిత్ర కానించి వాళ్ళ కొడుకు చరిత్ర ఇది. ఆయన్ని ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు, ఆ ముస్లిం వాళ్ళు అంతే కదా, ముస్లింస్ కదా, ముస్లింస్ ఏ రకంగా భయంకరంగా చంపారు, ఆయన ఎలాంటి పోరాటం చేశాడు, ఆ పోరాట పటమ ఏంటి, కథ గురించి మనకు తెలుసు కాబట్టి కొంచెం అగ్రెసివ్ గానే ఉంటుంది. ఆర్టిస్టులు కొత్త వాళ్ళైనా అని మనకు తెలియని వాళ్ళైనా చూడదు, ఆ కథనం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ సినిమా సెన్సేషనల్ అవుతుంది ఖచ్చితంగా. సో అల్లు అరవింద్ గారి విషయానికి వస్తే 2 సంవత్సరాల క్రితం ఇదే టైంలో మన అది కన్నడ సినిమాని కాంతారా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసారు. ఇప్పుడు మళ్ళా అదే టైం వచ్చిందంటారా? ఖచ్చితంగా. అంటే కాంతారా ఒక టైప్ ఆఫ్ సినిమా. ఇది ఏంటంటే ఇది మన యువకులు, మన జనరేషన్ అంతా కూడా చూడవలసిన సినిమా. ఎందుకంటారంటే చరిత్రలు మరుగున పడిపోకూడదు. మహావీరుల చరిత్ర మరుగున పడిపోతే రేపొద్దున పోరాటం ఎలా చేయాలో కూడా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు యువతకు తెలియదు. ఇలా నిలబడాలరా అని అనాలంటే పూర్వీకుల చరిత్ర మనకు తెలియాలి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లోనైనా ఎప్పుడున్న పరిస్థితుల్లోనైనా. కాబట్టి ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాలు మన అల్లు అరవింద్ గారు తీసుకుని మనకి రిలీజ్ చేయడం చాలా అదృష్టం మనకి. ఎందుకంటే అరవింద్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి చరిత్రలు పరిచయం చేసిన ఆయనకి మనం నిజంగా సెల్యూట్ చేయాలి. అలాంటి సినిమా మనకి అందిస్తున్నారు కాబట్టి గొప్ప భారీ ఎత్తు బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. ఖచ్చితంగా బాగుంటుంది.